రైతు సోదరులకి మరో దెబ్బ పడింది. చాలా కాలం తర్వాత కుంభమేళా పుణ్యమా అని కొబ్బరి రైతులు మంచి ధరను చూశారు. ఒక్క కొబ్బరికాయ 30 రూపాయలు, 33 రూపాయలు, 35 రూపాయల దాకా రైతులకు దక్కింది. సహజంగా కొబ్బరికాయ రైతులకు ఇచ్చేది కాయకు 5 రూపాయలు, 6 రూపాయలు, మ్యాక్సిమం 7 రూపాయలు, 8 రూపాయలు. అలాంటిది ఒక కొబ్బరికాయకి 32, 33 రూపాయలు, 34 రూపాయలు ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. నెల రోజుల కిందట కూడా కొబ్బరికి మంచి ధర ఉంది. ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో కొబ్బరి కాయ ధర 40% ఇప్పటికే పతనమైంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలకే షిప్పింగ్లో చేసినటువంటి కొబ్బరికాయల స్టాక్స్ అలాగనే నిలిచిపోయాయి కంటైనర్స్లో. అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచే దేశవ్యాప్తంగా కొబ్బరికాయలు సరఫరా అవుతూ ఉంటాయి. గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎగుమతులు నిలిచిపోయాయి. దాంతో దేశీయ మార్కెట్లో కొబ్బరికాయ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కొబ్బరికాయ ధర 14 రూపాయలకి పతనమైంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఒకేసారి 33 రూపాయల నుంచి సగానికి సగం తగ్గిపోవడంతో కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమీప కాలంలో యుద్ధం కనుక క్లోజ్ అయితే కొబ్బరి ఎగుమతులు మరలా మొదలయ్యే అవకాశం ఉంది. లేదంటే కొబ్బరి రైతు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు కనుక కొబ్బరి రైతు అయితే మీ వద్ద ఎంతకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.